అగ్వాడ కోట భారతదేశంలోని గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలో ఉంది. ఇది గోవాలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నం. ఈ కోట 1612లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించబడింది. ఈ కోట యూరోప్ నుండి వచ్చే నౌకలకు లంగరు పాయింట్గా ఉండేది. ఈ పాత పోర్చుగీస్ కోట మండోవి నది ఒడ్డున క్యాండోలియం బీచ్కు దక్షిణ ఉంది. ఇది మొదట్లో షిప్పింగ్, సమీపంలోని బ్యార్డేజ్ ఉపజిల్లా రక్షణకు బాధ్యత వహించింది. కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ ఉండేది. ఇది అక్కడికి వచ్చే నౌకలకు నీటి సరఫరాను అందించేది. దీనివలన ఈ కోటకు అగ్వాడ అని పేరు వచ్చింది. అగ్వాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. ఓడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవడానికి తరచుగా ఇక్కడ ఆగేవారు. 1864లో ఏర్పాటు చేసిన అగ్వాడ ఫోర్ట్ లైట్ హౌస్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనది. 1612లో నిర్మించబడిన కోట ఒకప్పుడు 79 ఫిరంగుల గ్రాండ్ స్టాండ్. అగ్వాడ కోటలోని ట్యాంక్ 23,76,000 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి నిల్వల్లో ఒకటి. ఈ కోట 2 విభాగాలుగా విభజించబడింది. ఎగువ భాగం కోట నీటి ట్యాంకుగా ఉండేది. దిగువ భాగం పోర్చుగీస్ నౌకలకు సురక్షితమైన లంగరు పాయింట్గా ఉండేది. ఎగువ భాగంలో కందకం, భూగర్భ నీటి నిల్వ గది, గన్ పౌడర్ గది, లైట్ హౌస్, బుర్జులు ఉన్నాయి. ఇది యుద్ధం, అత్యవసర సమయంలో ఉపయోగించబడడానికి రహస్యంగా తప్పించుకునే మార్గంగా ఉండేది. ప్రారంభ దశలో ఉన్న లైట్ హౌస్ 7 నిమిషాలకు ఒకసారి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించేవారు. ఈ అగ్వాడ కోటలో ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, అందరు కూర్చున్నారు. ఇవి ఒకప్పుడు జైలు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.